ఆరు ఆత్మ అప్డేటెడ్ వెర్షన్‌లో చాలా శక్తులే ఇచ్చారు ఆరుకైతే. ఎందుకంటే అన్నిటిని టచ్ చేయగలుగుతుంది. అన్ని పనులు చేస్తుందనమాట. అలాగే ఆరు అయితే కార్ డ్రైవ్ చేస్తూ బాగీని ఎక్కించుకొని అనాథాశ్రమం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే రోడ్డు మీద జనాలందరూ వింతగా చూస్తారనమాట. ఏంటబ్బా కార్ డ్రైవింగ్ సీట్‌లో ఎవరు లేకుండా కార్ ఎలా మూవ్ అవుతుందా అని బాగీకి కూడా డౌట్ వస్తది. ఏంటక్క అందరూ మన కారు వంకే చూస్తున్నారు అనేసి. ఇంక బాగీ అసలైతే వాళ్ళకి కనిపించేదేదో నీకు తెలీదు. నీకు కనిపిస్తుందయితే వాళ్ళు చూడలేరు. నువ్వైతే రోడ్డు వంక చూడొద్దింక. సైలెంట్‌గా కూర్చో అనేసి ఇంకా ఆరు చెప్పగానే సరే అని బాగి కామ్‌గా కూర్చుంటదనమాట. ఇంకో పక్క అమర్ కూడా అనాథాశ్రమంకెళ్ళిపోయి అక్కడైతే చిత్రని దత్తత తీసుకున్న పేరెంట్స్ అయిన రావు, ప్రమీలనైతే అమర్ కలుసుకుంటాడనమాట. ఇంకా వాళ్ళైతే అమర్‌కైతే చిత్ర చేసిన దురాఘాతం మొత్తం చెప్తారనమాట. వాళ్ళు ఎలా ఎలా చిత్ర వల్ల నష్టపోయారు అనేసి ఇంకా. అమర్ అయితే మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు. కొద్దిగా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ వచ్చి మాట్లాడతాననేసి ఇంకా అమర్ బయటికి వచ్చేసి ఇంకా ఫోన్ చేస్తాడనమాట వినోద్‌కి. వినోద్ నువ్వు అర్జెంట్‌గా అయితే అనాథాశ్రమం దగ్గరకొచ్చేయి నీతో మాట్లాడాలి అనేసి ఇంకా అమర్ చెప్పగానే సరే అన్నయ్య అనేసి వినోద్ ఫోన్ పెట్టేస్తాడనమాట. ఈలోపైతే ఆరు కార్ డ్రైవ్ చేసుకుంటూ అనాథాశ్రమం దగ్గరకు వచ్చేస్తానమాట. ఇంకా బాగి నువ్వైతే లోపలికెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేనైతే కార్ పార్క్ చేసి వస్తాను అనేసి ఇంకా ఆరు చెప్తుందనమాట. ఇంకా బాగి అయితే కార్ దిగేసి అక్కడున్న అమర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అమర్తో మాట్లాడుతుంది. ఏంటి బాగి నువ్వు ఇక్కడికి వచ్చావు అనేసి అమర్ అంటే అదే అండి మీరు చిత్రని దత్తత తీసుకున్న వాళ్ళతో మాట్లాడాలని వచ్చారంట కదా, రాతోటితో మీరు మాట్లాడుతూ ఉంటే విన్నాను, అందుకే నేను వచ్చాననేసి ఇంకా బాగి అంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క చిత్ర కూడా టెన్షన్ పడుతూ ఇంకా ఆటోలో అనాథాశ్రమం దగ్గరకు వస్తుందన్నమాట. ఇంకా అక్కడైతే రావు, ప్రమీల దగ్గర అయితే వార్డెన్ మేడం ఒక్కటే ఉంటుంది. అమర్ బయటకు వెళ్ళి బాగితో మాట్లాడుతుంటాడు. అంతలోపు ఒక పాప వచ్చేసి వార్డెన్ మేడం బయట మిమ్మల్ని ఎవరినో పిలుస్తున్నారు అనేసి ఇంకా చెప్పగానే వార్డెన్ కూడా బయటికి వెళ్ళిపోద్ది. ఆ రూమ్లో అయితే చిత్రాన్ని దత్తత తీసుకున్న పేరెంట్స్ మాత్రమే ఉంటారనమాట. ఈలోపు మన చిత్ర అయితే ఇద్దరిని రౌడీలను అయితే అనాథాశ్రమం లోపలికి పంపించి ఆ ఇద్దరిని కిడ్నాప్ చేయించి ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకో పక్క అయితే అమర్ బాగి ఇంకా వార్డెన్ మేడం అయితే అందరు రూమ్లోకి వచ్చి చూస్తే అక్కడైతే వాళ్ళు కనిపించరు అనమాట. అంతా వెతుకుతారు, ఎక్కడా కనిపించరు అనమాట. ఇంకా అమర్ అయితే బాగీకి అయితే అంతా చెప్తాడనమాట. చిత్ర ఇంకా రావు ప్రేమిల్ని ఎలా మోసం చేసిందో. అదేంటండి చిత్ర ఇంత మంచిది కాదు కదా, ఇప్పుడు ఆ రావు ప్రేమిలా కనిపించట్లేదు, ఇంక ఇప్పుడు ఏం చేద్దాం, పెళ్ళి ఎలా ఆపగలం అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే ఇంకా ఏదో ఒకటి చేసి పెళ్ళి అయితే ఆపుదాం బాగి, నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళిద్దరిని అయితే నేను వెతికి పెడతాను అనేసి అమర్ అంటాడనమాట. ఇంకో పక్క వినోద్ కూడా అనాథాశ్రమం దగ్గరికి అయితే వస్తాడనమాట. ఏంటన్నయ్య పిలిచావు అనేసి వినోద్ అనగానే ఏం లేదురా ఇంకా పెళ్ళి 2 రోజులే ఉంది కదా, ఇంకా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయని మాట్లాడదామని పిలిపించానులే అనేసి అమర్ అంటాడనమాట. సరే అన్నయ్య ఇంకా నేనైతే ఫోటోషూట్లో ఉన్నాను, నేనైతే మళ్ళీ వచ్చి మాట్లాడతాను అనేసి వినోద్ వెళ్ళిపోతాడనమాట. ఏంటండి మరి వినోద్కి అయితే నిజం చెప్పలేదనేసి బాగి అనగానే మన దగ్గర అయితే పూర్తి సాక్ష్యాధారాలు ఏం లేవు కదా బాగి, సాక్ష్యాలు ఉంటేనే మనం వినోద్ని నమ్మించగలం, లేకపోతే వినోద్ మనల్ని అపార్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు వినోద్ అయితే ఆ చిత్ర ప్రేమలో ఉన్నాడు కదా, ఎలాగైనా మనమైతే సాక్ష్యాలు కనిపెట్టి వినోద్ ముందైతే ఆ చిత్ర గురించి అయితే బయట పెడదాం, పెళ్ళి నేను ఎలాగైనా ఆపేస్తానులే అనేసి అమర్ అంటాడనమాట. ఇంకా చిత్ర కూడా అమ్మయ్య అమర్ అయితే వినోద్కి నా గురించి ఏం చెప్పలేదులే అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మన బాగి అమర్ అందరు అక్కడి నుంచి వార్డెన్ మేడం దగ్గర నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆ రావు ప్రేమిల్ని కిడ్నాప్ చేసి చిత్ర ఒక రూమ్లో బంధించుంటుంది అనమాట. ఇంకా మనోహరి కూడా వచ్చేసి ఏంటి చిత్ర అసలు అమర్కి అయితే నీ గురించి అంతా తెలిసిపోయిందిగా, ఇప్పుడు ఎలాగా అని అంటూ ఉంటే ఏం లేదు మనోహరి, అంతా తెలుసుంటే ఇంకా అసలు అయితే మన పని ఏమైనా ఉందా, అసలు ఇంకా ఏమీ తెలియదు, కొద్దిగా తెలిసినట్టుంది, ఎలాగైనా వీళ్ళని చంపేస్తే అసలు సాక్ష్యాలే లేకుండా పోతాయి, లేకపోతే ఇంకా అమర్ బాబు గారు నా పెళ్ళి ఆపేస్తాడనేసి చిత్ర అంటూ ఉంటే ఏంటి వాళ్ళని చంపితే జైలుకి వెళ్తావే, పెద్ద కేసు అయితే వద్దే అనేసి మనోహరి అంటదనమాట. అయితే ఎలాగైనా వినోద్ని అయితే నేనైతే రేపే పెళ్లి చేసుకుంటాను అనేసి చిత్ర అంటూ ఉంటుందన్నమాట.